హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ ఉన్న అవుట్ హౌస్లోకి శ్రేయ వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం శ్రేయని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి శ్రేయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రేయ అయితే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం, ఎందుకు చేసుకోను, చేసుకుంటాను, మా నాన్నగారు ఒప్పుకున్న వెంటనే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రియ అయితే, మీ నాన్నగారు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటావా, లేదంటే పెళ్లి చేసుకోవా? అంటే మీ నాన్నగారు ఒప్పుకుంటేనే నన్ను లవ్ చేసావా, లేదంటే లవ్ చేయలేదా? నువ్వు మీ నాన్నగారికి తెలియకుండానే నన్ను లవ్ చేశావు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం, అదేమీ లేదు శ్రేయ, నేను ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను, మా నాన్నగారిని ఎలాగైనా ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రేయ మాత్రం, నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం, ఏం అర్థమైంది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో నాకు అర్థమై కావడం లేదు. మీ నాన్నగారు ఎప్పుడు ఒప్పుకుంటారో కూడా నాకు అర్థం కావటం లేదు. అంటే మీ నాన్న కావాలా, నేను కావాలా, ఏదో ఒకటే డిసైడ్ చేసుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రియ వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శ్రియ మాత్రం, నిజమే శ్రీకర్, నువ్వు ఏదో రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకో, లేదంటే మన పెళ్ళి జరగదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే పక్క నుండి అవన్నీ వింటూ ఉంటుంది. ఏంటి శ్రేయ ఎలా మాట్లాడుతుంది శ్రీకర్తో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం ఏం సమాధానం చెప్పక సైలెంట్గా ఉండిపోతాడు.